welcome on stage Anil Ravipudi garu to Rezo Fest 2025. Make some noise, everybody! Thank you so much, ma'am, for doing the honors. I request Anil garu to speak a few words. Thank you so much, sir. Hi, Gurukul campus. Hello. Hello, everybody. Good afternoon. All Hyderabad campus andarki hi. Emma? So, girls campus ki prachekanga hi. Okay. So, good afternoon all. First of all, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం. అండ్ రెసిడెన్స్ స్కూల్ యాజమాన్యం అందరికీ, ముఖ్యంగా పూర్ణ గారికి సో నా బెస్ట్ విషయం చెప్తున్నాను. సో చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్కి, ఏదో ఒక 200 మంది స్టూడెంట్స్తో మొదలైన ఈ క్యాంపస్ ఈరోజు ఒక 25,000 స్టూడెంట్స్ స్థాయికి వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు. నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ, సో ఈరోజు మీ అందరితో కాసేపు మాట్లాడమని చెప్పారు. ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా చెప్పొచ్చా? మీకు అన్నీ తెలుసు కదా, నేను చెప్పాలేమన్నా? ఏం అవసరం లేదు కదా, వెళ్ళిపోనా? మరి ఏం అవసరం లేదన్నారు, సరే వింటారా? మరి ఏదో 4 మంచి మాటలు వచ్చాం కదా, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మీ ఫ్యూచర్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే మీ కెరియర్, మీ గోల్, మీ డ్రీమ్ సెట్ అయ్యేది బేసిక్గా ఇక్కడి నుంచే. మీరు ఫ్యూచర్లో ఏమవుదా అనుకుంటున్నారు ఏంటనే దానికి. సో చక్కగా చదవండి, మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వండి. సో నేను ఆల్మోస్ట్ 8 ఫిలిమ్స్ తీశాను. నా గురించి తెలుసు కదా మీకు, నా సినిమాలు చూసారా? బాగా నచ్చాయి ఫిలిమ్స్ అన్నీ. సో 8 ఫిలిమ్స్ తీశాను. 8 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్లే, 8 సినిమాలు మంచి హిట్లు అయ్యాయి. సో చాలామంది అడుగుతూ ఉంటారు కంటిన్యూస్గా సక్సెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. సో దానికి ఒకటే సీక్రెట్, మనం జీవితంలో ఎంత ఎదిగినా గ్రౌండెడ్గా ఉండాలి. సో లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి లెసన్, మనం నేల మీద ఉన్నంతకాలం మనం పడిపోం. 1-2 విజయాలు రాగానే ఎప్పుడైతే గాల్లోకి ఎగిరామా ఆటోమేటిక్గా కింద పడిపోతాం. సో బీ గ్రౌండెడ్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్లో. సో అదొకటి చెప్పాలనిపించింది. అలాగే లైఫ్లో ఎవరు ఏమవుతారో అనేది ఎవ్వరికీ తెలియదు. ఫ్యూచర్ ఎవరు మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ ఏమవ్వాలో మనకు తెలిస్తే చాలు. సో నేను, మా ఫాదర్ ఒక జస్ట్ ఆర్టీసీ డ్రైవర్, మా నాన్నగారు. సో చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నేను. సో 2004లో బీటెక్ కంప్లీట్ చేసి ఈరోజు టాలీవుడ్లో ఒక మంచి డైరెక్టర్గా స్థిరపడ్డానంటే దానికి ఒకటే ఒక కారణం, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే నేను డిసైడ్ అయిపోయాను నేను డైరెక్టర్ అవుదామని. సో డైరెక్టర్ అవ్వడానికి ఏం చేయాలి, ఏం కావాలి, దట్ ఈజ్ నథింగ్. ఫస్ట్ నేను డ్రీమ్ చేశాను ఆ ఎయిమ్ని. నేను డైరెక్టర్ అయ్యి ఇలా చాలామంది ముందు మైక్ పట్టుకొని ఈ స్థాయిలో మాట్లాడాలనేది నేను డ్రీమ్ చేశా. చాలా సంవత్సరాలు నేను అవ్వకముందే నాలో నేను అద్దం ముందు నుంచొని మాట్లాడుకునేవాడిని. నేను ఒక పెద్ద డైరెక్టర్ లాగా, ఏదో మీ అందరికీ స్పీచ్లు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు. ఇదంతా నేను డ్రీమ్ చేశా. లైఫ్లో మనం ఇది అవ్వాలి అని మనం డ్రీమ్ చేయకపోతే మనం అసలు ఏమీ కాలేం. సో ఫస్ట్ డ్రీమ్ బిగ్. ఆ తర్వాత మీ లైఫ్లో మీరు ఎవరిలా అవ్వాలనుకున్న ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నేను పలానా క్రికెటర్ అవ్వాలి, లేదా పలానా డైరెక్టర్ అవ్వాలి, లేదా పలానా సైంటిస్ట్ అవ్వాలి అనేది. సో ఇన్స్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్. సో ఈ 3 సింక్లో ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. సో ఈ 3 ఫిక్స్ అవ్వండి. అలాగే ఇంకొక మెయిన్ వెపన్ లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, మన జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోకూడదు. నంబర్ 1, మనల్ని కని, మనల్ని పెంచి, మనల్ని చదివించడానికి కష్టపడే మన తల్లిదండ్రులు. సో మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నంబర్ 2, మనకి చదువు చెప్పే ఉపాధ్యాయులు, మన గురువులు. సో మీరు ఎక్కడున్నా వాళ్ళు మర్చిపోవద్దు. నంబర్ 3, మనకి కష్టంలో ఉన్న మన పక్క నుండి ఓదార్చే మన స్నేహితులు, మన ఫ్రెండ్స్. ఓకే, ఈ ముగ్గురిని లైఫ్లో మర్చిపోవద్దు. సో వీళ్ళతో ఎప్పుడు మీరు కలిసి ఉంటే లైఫ్ లాంగ్ చాలా బాగుంటారు. అండ్ ఇంకొక విషయం, చాలామందికి ఈ జనరేషన్లో ఒకటి తక్కువ అవుతుంది. ఏంటో చెప్పండి?
అనిల్ మామా. థ్యాంక్ యూ. సో ఈ జనరేషన్లో చాలా ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ అంటారు కదా, కొత్త జనరేషను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేషెన్స్. ఓపిక, ఓర్పు, సహనం అంటారు. పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ టు డీల్ ద థింగ్స్. మన పక్కన ఎవరన్నా మనం తిట్టారనుకోండి, వాళ్ళని మనం ఎదురెళ్ళి తిట్టడం, 4 ఎక్కువ తిట్టడం చాలా ఈజీ. కానీ మనల్ని తిట్టిన వాళ్ళనే అర్రే అనవసరంగా వాడిని తిట్టానని ఆడి చేత అనిపించడమే పేషెన్స్. ఓకే, సో లైఫ్ని అలా లీడ్ చేయండి అప్పుడు. అర్థమైందా? ఓకే, ఇంకెంతకు మించి మిమ్మల్ని బోర్ కొట్టించంలే. సో 2026 పొంగల్కి మళ్ళీ మన సినిమా వస్తుంది. సో మన శంకర్ వరప్రసాద్ గారు. సో లాస్ట్ ఇయర్ పొంగల్కి చూశారు కదా, సంక్రాంతికి వస్తున్నాం. సో ఇలాగే మళ్ళీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. అందరూ సరదాగా బాగా చదివి బాగా ఎగ్జామ్స్ రాసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే.